సింహం 2 అడుగులు వెనక్కి వేసింది అంటే దానర్థం భయపడి పారిపోవడానికి కాదు, తన పంజా విసరడానికి, వేటాడడానికి సిద్ధమవుతున్నట్టు అని చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. సెంచరీతో గర్జించాడు. గత 2 మ్యాచ్లలో డకౌట్ అవ్వగానే విమర్శించిన వాళ్ల నోళ్లు మూయిస్తూ కోల్కతా జట్టు ప్లేఆఫ్ ఆశలను దాదాపుగా సమాధి చేస్తూ తనదైన శైలిలో విశ్వరూపం చూపించాడు. పిచ్ బౌలర్లకు పూర్తిగా అనుకూలిస్తున్న కఠిన సమయంలో మిగతా బెంగళూరు బ్యాటర్లందరూ అస్త్ర సన్యాసం చేసి వెళ్లిపోతుంటే విరాట్ తన బ్యాట్నే ఒక బ్రహ్మాస్త్రంలా మార్చి ప్రత్యర్థి బౌలింగ్ లైనప్ను పటాపంచలు చేశాడు. క్లాస్ మరియు మాస్ ఈ రెండింటినీ కలగలిపితే వచ్చే పర్యాయపదమే విరాట్ కోహ్లీ అని తన ఇన్నింగ్స్తో అద్భుతంగా ప్రూవ్ చేశాడు. చాకచక్యంగా సింగిల్స్ తీయడం, ఏమాత్రం కష్టం లేకుండా క్లాసిక్ 4లు కొట్టడం, ఎంతో స్టైలిష్గా సిక్సర్లు బాదడం తనకు మాత్రమే చెల్లిన విద్య అని కోహ్లీ నిరూపించాడు. ముఖ్యంగా 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కార్తీక్ త్యాగి బౌలింగ్లో తన అద్భుతమైన మణికట్టును ఉపయోగించి డీప్ మిడ్ వికెట్ మీదుగా కొట్టిన ఆ 88 మీటర్ల కళ్లు చెదిరే సిక్సర్ ఈ మ్యాచ్కే హైలైట్. వింటేజ్ కోహ్లీని గుర్తుకు తెచ్చేలా ఎలాంటి సంకోచం లేకుండా అత్యంత సునాయాసంగా బాదిన ఆ షాట్ను ఎన్నిసార్లు చూసినా క్రికెట్ అభిమానులకు తనివి తీరదు. ఇలా అద్భుతంగా చేజింగ్ చేస్తూ అదరగొడుతున్న కోహ్లీకి చేజ్ మాస్టర్ కాదు, చేజ్ గాడ్ అనే బిరుదు ఇవ్వాలి అని మీకు కూడా అనిపిస్తే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ వయసులో కూడా మైదానంలో అతడు చూపించిన ఫ్లెక్సిబిలిటీ, ఆట పట్ల ఆకలి నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో బెంగళూరు జట్టు విజయాల వెనుక ఉన్న అసలు సీక్రెట్ అంతా కోహ్లీ చుట్టూనే తిరుగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. కోహ్లీ 40 కంటే ఎక్కువ పరుగులు చేసిన ప్రతి మ్యాచ్లోనూ బెంగళూరు 100% సక్సెస్ రేట్తో గెలిచింది. అదే తను 40 లోపు అవుట్ అయితే ఆ జట్టు సక్సెస్ రేట్ కేవలం 43% పడిపోయింది. దీన్ని బట్టి బెంగళూరు టీంపై కింగ్ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో, అతడు ఆ జట్టుకు ఎంతటి వెన్నెముక లాంటివాడో అర్థమవుతోంది. కోహ్లీ బ్యాటింగ్ విధ్వంసం ఒక ఎత్తైతే ఇదే మ్యాచ్లో జరిగిన మరొక అద్భుతమైన ఘట్టం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కార్తీక్ త్యాగి బౌలింగ్లో టీమ్ డేవిడ్ షాట్ కొట్టగా బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న మనీష్ పాండే గాల్లోకి అమాంతం డైవ్ చేస్తూ ఒంటి చేతో అందుకున్న తీరు ఈ సీజన్కే బెస్ట్ క్యాచ్గా నిలిచిపోతుంది. బంతి దాదాపు దాటిపోతున్న దశలో ఎడమ చేతితో అతను చేసిన ఆ మ్యాజిక్ చూసి మైదానంలో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇక కోహ్లీ వెంటనే వెళ్లి తన అండర్-19 సహచరుడైన మనీష్ పాండేను దగ్గరికి తీసుకుని ఆత్మీయంగా అభినందించిన దృశ్యం క్రీడా స్ఫూర్తికి నిలువెత్తు అద్దం పట్టింది. ఈ మ్యాచ్లో అసాధ్యమనుకున్న టార్గెట్ను సుసాధ్యం చేస్తూ పిచ్ అనుకూలించకపోయినా తన పవర్ ఏమాత్రం తగ్గలేదని విరాట్ నిరూపించాడు. 58 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ ఓవరాల్గా 60 బంతుల్లో 175 స్ట్రైక్ రేట్తో 11 4లు, 3 అద్భుతమైన సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేసి బెంగళూరును ఒంటిచేతో గెలిపించాడు. ఈ సెంచరీతో పాటే విరాట్ మైండ్ బ్లోయింగ్ రికార్డులను సాధించాడు. పాత రికార్డులను చెరిపేయడానికైనా, కొత్త రికార్డులను లిఖించడానికైనా ఆ కింగ్ తర్వాతే ఎవరైనా అని చేజ్ మాస్టర్ మరొక్కసారి ప్రపంచానికి గట్టిగా చాటి చెప్పాడు. T20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 14,000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అలానే ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ క్రికెటర్గా సరికొత్త చరిత్ర లిఖించాడు. డేవిడ్ వార్నర్ 431 ఇన్నింగ్స్లలో, క్రిస్ గేల్ 423 ఇన్నింగ్స్లలో ఈ ఘనత సాధిస్తే కోహ్లీ కేవలం 409 ఇన్నింగ్స్లలోనే దాన్ని అధిగమించడం అతని కన్సిస్టెన్సీకి నిదర్శనం. అలాగే ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 12 సీజన్లలో 400కి పైగా పరుగులు సాధించిన ఏకైక బ్యాటర్గా నిలిచాడు. ఇవే కాకుండా T20 ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధికంగా 10 సెంచరీలు చేసిన రికార్డును క్రియేట్ చేయడంతో పాటు ఐపీఎల్ చరిత్రలో 9 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ వన్ మ్యాన్ ఆర్మీలా చెలరేగి ఆర్సీబీకి అద్భుతమైన విజయాన్ని అందించాడు. కానీ ఈ గెలుపు వెనుక బెంగళూరు జట్టులో లోపాలు కూడా బయటపడ్డాయి.
మిగతా బ్యాటర్లు బాధ్యత తీసుకోవడంలో తరబడుతున్నారు. ఓపెనర్గా బరిలోకి దిగుతున్న బెతల్ ఇంకా ట్రాక్లో పర్లేదు. ఇక రజత్ పాటిదార్ చిన్నస్వామి స్టేడియంలో సింహంలా చెలరేగుతున్నారు. బయట పిచ్లపై బాగా స్ట్రగుల్ అవుతున్నాడు. ఆఖర్లో వచ్చి విధ్వంసం సృష్టించాల్సిన టిమ్ డేవిడ్ కూడా తన టైమింగ్ కోసం ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ప్రతిసారి దేవుడే దిగివచ్చి కాపాడతాడు అన్నట్లు ఎప్పుడూ కోహ్లీనే ఆదుకుంటాడని గ్యారంటీ లేదు. గెలుపు మత్తులో ఈ లోపాలను బెంగళూరు కప్పిపుచ్చుకుంటే ముందు ముందు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక కోల్కతా ఓటమి గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్లో కోల్కతా బౌలర్లు నిజంగానే అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ ఫీల్డర్లే వాళ్ల పాలిట విలన్లయ్యారు. క్రికెట్లో క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానుడి ఊరికే రాలేదు. ఇన్నింగ్స్ 6వ ఓవర్లో కార్తిక్ త్యాగి బౌలింగ్లో కోహ్లీ బ్యాట్కు తగిలి గాల్లోకి అమాంతం లేచిన బంతిని క్యాచ్ పట్టడంలో రోమన్ పావెల్ తనబడ్డాడు. క్యాచ్ కాస్త కష్టమైనదైనా అలాంటి క్యాచ్లే మ్యాచ్ను మలుపు తిప్పుతాయి. అప్పుడు కోహ్లీ స్కోర్ కేవలం 21. ఆ తర్వాత 8వ ఓవర్లో కామెరూన్ గ్రీన్ వేసిన స్లో డెలివరీని పరిక్కల్ ఫుల్ షాట్ ఆడారు. కానీ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దగ్గర వైభవ్ అరోరా ఈజీ క్యాచ్ నేరపాలు చేశారు. అప్పుడు పడిక్కల్ స్కోర్ 22. ఈ 2 క్యాచ్లే మ్యాచ్ తలరాతను పూర్తిగా మార్చేశాయి. ఆ ప్రాణదానాలతో రెచ్చిపోయిన పడిక్కల్ 39 పరుగులతో తనదైన ఇంపాక్ట్ చూపిస్తే కోహ్లీ ఏకంగా సెంచరీతో కోల్కతాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఆ 2 క్యాచ్లు కనుక పట్టుంటే మ్యాచ్ స్వరూపమే మారిపోయేది. బెంగళూరు తోక ముడిచేది. కోల్కతా చాలా సునాయాసంగా గెలిచేది. సింహాసనం మీద ఎవరో కూచుంటే చూస్తూ ఊరుకోవడానికి బెంగళూరు టీం ఏమీ సన్యాసం తీసుకోలేదు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్న డైలాగ్ను అక్షరాలా నిజం చేస్తూ ఈ మ్యాచ్లో సాధించిన అద్భుతమైన విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ను కాలర్ పట్టుకుని కిందకు లాగేసి దర్జాగా మొదటి స్థానంలోకి వెళ్లి కూర్చుంది. కేవలం 16 పాయింట్లు ఖాతాలో వేసుకోవడమే కాకుండా మిగతా జట్లన్నింటికంటే అత్యధిక నెట్ రన్ రేట్తో మాకు ఎదురెవరు అన్నట్లుగా మీసం మేలేస్తోంది. ఇప్పుడు ఆ జట్టు ఆడుతున్న తీరు చూస్తుంటే పాయింట్ల పట్టిక కూడా భయపడే రేంజ్లో వాళ్ల ఫామ్ కంటిన్యూ అవుతోందనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్లో ఓటమితో కోల్కతా పరిస్థితి ఒక్కసారిగా తలక్రిందులైంది. ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లో చేతులెత్తేసి తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను వాళ్ల చేతులతో వాళ్లే సమాధి చేసుకున్నారు. ప్రస్తుతం 9 పాయింట్లతో ఉన్న ఆ జట్టు మిగిలిన 3 మ్యాచ్లు అద్భుతం చేసి గెలిచినా మహా అయితే 15 పాయింట్లకు చేరుకుంటుంది. అసలు ప్రస్తుత టోర్నీ పరిస్థితుల్లో 16 పాయింట్లు ఉన్నవాళ్లకే సీటు గ్యారంటీ లేని కాలం నడుస్తుంటే ఇక 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు వెళ్లడమంటే అది కేవలం పేపర్ మీద జరిగే టెక్నికల్ లెక్కలకే పరిమితం తప్ప రియాలిటీలో ఎప్పటికీ సాధ్యం కాదు. ఒక్క ముక్కలో చెప్పారంటే వెంటిలేటర్ మీద ఉన్న కోల్కతా జట్టు అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా అనధికారికంగా టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిపోయినట్లే. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఏంటంటే బెంగళూరు కొట్టిన దెబ్బకు బెదిరిపోయింది కోల్కతా అయితే ఆ దెబ్బ తాలూకు సౌండ్ గట్టిగా వినిపించింది మాత్రం మన ఎస్ఆర్హెచ్కే. బెంగళూరు గెలుపు సన్ రైజర్స్ హైదరాబాద్ పాలిట ఒక పెద్ద పిడుగులా మారి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ మ్యాచ్లో కనుక బెంగళూరు ఓడిపోయి ఉంటే సన్ రైజర్స్కు టాప్ 2లోకి వెళ్లేందుకు రాజమార్గం లాంటి అవకాశం దక్కేది. కానీ ఆర్సీబీ గెలిచి అగ్రస్థానానికి దూసుకెళ్లడంతో సమీకరణాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. అటు గుజరాత్ ఇటు బెంగళూరు ఇప్పటికే 16 పాయింట్లతో స్ట్రాంగ్గా ఉన్నాయి. వాళ్లు ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు సునాయాసంగా 18 పాయింట్లకు చేరుకుంటారు. కానీ హైదరాబాద్ పరిస్థితి అలా లేదు. టాప్ 2కి వెళ్లాలంటే మిగిలిన 2 మ్యాచ్లు ఖచ్చితంగా గెలిచి తీరాలి. దానికి తోడు నిన్నటి మ్యాచ్లో భారీ తేడాతో ఓడిపోవటం వల్ల నెట్ రన్ రేట్ కూడా దారుణంగా దెబ్బతింది. అంటే బెంగళూరు గెలుపు అనేది హైదరాబాద్ టాప్ 2 అవకాశాలకు గొడ్డలిపెట్టు లాంటిది. అలా సన్ రైజర్స్ టాప్ 2 ఆశలకు ఆర్సీబీ దాదాపుగా గట్టి తాళం వేసేసిందనే చెప్పాలి. అలా ఆర్సీబీ గెలుపు ఎస్ఆర్హెచ్కు శాపంగా మారిపోయింది. కోల్కతా జట్టు బ్యాటింగ్లో కూడా అద్భుతమైన పోరాట పటిమను కనబరిచారు. ఆరంభంలో బెంగళూరు బౌలర్లు పకడ్బందీ వ్యూహంతో కట్టడి చేసినప్పటికీ కుర్రాడు రఘువంశీ 71 పరుగులతో సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. అతనికి తోడుగా కామెరూన్ గ్రీన్ 32 పరుగులతో అండగా నిలవగా ఆఖర్లో రింకూ సింగ్ 49 పరుగులతో తనదైన స్టైల్లో మ్యాచ్కు అదిరిపోయే ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్పై వీళ్లు బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతం.
అంత అద్భుతంగా బ్యాటింగ్, ఆ తర్వాత మంచి బౌలింగ్ చేసినా ఫీల్డింగ్లో తప్పిదాలు. కోహ్లీ ఊచకోత ముందు వాళ్ల గెలుపు ఆవిరి అయిపోయింది. ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.